హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ములక్కాయతో రసం చేద్దామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో పులుపు కోసం నేను ఇక్కడ చింతపండు అలా వాడకుండా టమాటాని వాడుతున్నాను. ఇక్కడ ఘాటంతా కూడా మనకి మిరియాలు ఎల్లిపాయతోనే రావాలి. సో కొంచెం మిరియాలు ఎల్లిపాయలనే ఎక్కువగా వాడతాము ఈ రసంలో. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లోకి ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అవునే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ ఎలాగంటే ములక్కాయలు నేను 6 తీసుకున్నాను, దానికి 1/2 kg టమాటాలను తీసుకున్నాను. విజిల్స్ ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని దానిలో ఉన్న వాటర్ ఎక్సెస్ని తీసేస్తున్నాను. ఎందుకంటే వీటిని మనం మెత్తగా చిలుముకోవాలి. వాటర్ ఉంటే మన మీద పడతాయి కాబట్టి వేడిగా ఉన్నాయని ఇలా వాటర్ని పక్కకు పెట్టేసుకొని పప్పు గుద్దితో బాగా చిదుముకోవాలి. అవి చిదుముకున్న దాన్ని పిండుకోవాలంటే వేడిగా ఉంటుంది కాబట్టి వాటిని కాసేపు పక్కన పెట్టేసి ఈలోపు మిరియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్రని అచ్చాపచ్చాగా దంచుకోవాలి. మీరు మిక్సీలోనే వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. వీటి కొలత ఎలాగో అంటే మన స్పైసీనెస్ బట్టి అండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల మిరియాలు, 1 వెల్లిపాయ మొత్తాన్ని తీసుకున్నాను. మీరు ఎక్కువ కొంచెం స్పైసీ తినేటట్టు అయితే మిరియాల పొడిని చూసి యాడ్ చేసుకోండి. ములక్కాయ, టమాటో, పిప్పి కూడా చల్లారిపోయింది. దీనంతా కూడా చేత్తోనే పిండుకుంటున్నాను. పిండుకుంటే మంచి గుజ్జు అనేది వస్తుందండి. ములక్కాయలు ఎక్కువ ఉంటే మన టమాటాలు అనేవి కూడా చాలా తక్కువగా పడతాయి. ఆ పిప్పిలో మరలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా పిండేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపుని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర పొడిని వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత ములక్కాయ, టమాటా గుజ్జు కలిపి ఉన్న వాటర్ని వేసేసుకుంటున్నాను. మనం కుక్కర్లో ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు పక్కకు తీసుకున్న వాటర్తో కలిపి మొత్తం 1 లీటర్ వాటర్ని అయితే నేను తీసుకున్నానండి. 6 ములక్కాయలు, 1/2 kg టమాటోకి మన కన్సిస్టెన్సీ చిక్కగా ఉన్నదాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత ఓన్లీ కొత్తిమీర కాడలే మాత్రమే అచ్చపచ్చగా దంచుకొని వేసేసుకుంటున్నాను. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి 1 20 నిమిషాల వరకు. అప్పుడే మనకు మిరియాలలోని ఘాటు దిగి స్పైసీగా అనిపిస్తుందండి రసము. ఒకవేళ ఇక్కడ మీకు మిరియాల ఘాటు అనేది సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఘాటైన ములక్కాయ రసం అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.